ఆదిశీలన నాయకత్వం ఆదిశీలన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఆదిశీలన నాయకత్వం ఆదిశీలన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆదిశీలన నాయకత్వం వర్ధిల్లాలి ఆదిశీలన నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి ఆదిశీలన నాయకత్వం ఆదిశీలన నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆదిశీలన నాయకత్వం అందరి ఓకే ఓకే సెట్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ డేట్ నాడు మీ బీసీ రిజర్వేషన్ మేము ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ మధ్యలోనే మొన్న మళ్ళీ కూడా కేంద్రానికి చెప్పి కలిసి వచ్చి మళ్ళా మొన్న మంత్రివర్గ సబ్ కమిటీ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. అలాగే స్థానిక సంస్థలలో బీసీలు ఎదగాలి, బీసీలు రాజకీయంగా ముందుకు రావాలి, ముందుండాలని కార్యక్రమం మొదలుపెట్టి మొన్న రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేశారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా బీసీలకు 42% ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గులు మొన్న ప్రభాకర్ గారు, మొత్తం మంత్రివర్యులందరికీ, అలాగే నియోజకవర్గ ఆది శ్రీనివాసు విప్ గారు, మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రజాప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇవాళ వెనుకబడ్డ కులాలు ఏదైనా ఉందనంటే అది బీసీలే. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చి గత శాసనసభ్యులు గత ఎమ్మెల్యే ఎలక్షన్కు ముందే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఆ మాట తప్పకుండా నిన్నటి రోజున అందరి సమక్షంలో 42% బీసీ రిజర్వేషన్ కేటాయించినందుకు మేము అందరం వేములవాడ మండలం అర్బన్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గౌరవ శాసనసభ్యులు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అధికారం రాకముందు కామారెడ్డి సభలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన సందర్భంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు 42% రిజర్వేషన్ కల్పించి మన బీసీలను ఆదుకున్నందుకు, బీసీలను ఎదగాలనే ఉద్దేశం కొద్దీ రిజర్వేషన్ కల్పించినట్లయితే వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా మా బీసీల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు యొక్క పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్క విప్ ఎమ్మెల్యే ఆయన మంత్రులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పిందే చేయడము, చేసేదే చెప్పడం, ఇది ఒక ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది నిజం, అమలవుతున్నది నిజం. సరైన న్యాయం బీసీలకు జరిగింది. కావున ఇక నుంచి ఆయన బీసీలు మేల్కొని ప్రతి ఒక్కరూ బీసీలు సరైన న్యాయం పొందాలని చెప్పేసి కోరుచున్నాము. ముఖ్యంగా ఎమ్మెల్యే విప్ అండ్ మా సీనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. మొదటిసారిగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు గౌరవ ప్రజాపాలన టైగర్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
రిజర్వేషన్ ప్రకటించిన శుభ సందర్భంలో వేములవాడ మా ప్రియతమ ఎమ్మెల్యే గారికి మరియు మంత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నిన్నటి రోజున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రుల సమక్ష భేటీలో బీసీల 42% రిజర్వేషన్ కేటాయించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి, మా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నేత ఆది సీనన్న గారికి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నిన్నటి రోజున శాసన మండలి దానిలో 42% ప్రకటించినందుకు, బీసీలకు 42% ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ 42% రిజర్వేషన్ కల్పించినటువంటి రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు మరియు మా అసెంబ్లీ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరి కృషితోటి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, మా స్థానిక శాసనసభ్యులు ఆది సీనన్నకు, ఈ నియోజకవర్గ బీసీలందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ, బీసీలందరూ ఐక్యతగా ఉండి రానున్న రోజుల్లో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా స్థానిక శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద మొన్న క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో కామారెడ్డిలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి ఏదైతే ఏకైక మాట ఉందో, రాహుల్ గాంధీ గారి బాటలో మరి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం, మా ప్రియతమ నాయకులు ఆది సీనన్న గారు మన మొన్నటి జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి మరి 2018లో ఏదైతే 185వ జీవో ఉందో దాన్ని సవరణ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వడానికి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి అతి త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేస్తుంది అన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మొన్నటికి మొన్న ఎస్సీ రిజర్వేషన్స్ మరి వారికి ఎస్సీలలో కల్పిస్తూ కులగణన చేసి శాస్త్రీయ పద్ధతిలో మరి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినారు. ఇక 10 రోజులలోనే మరి దాదాపుగా ఆర్డినెన్స్ వచ్చి మరి గ్రామాలలో సందడిగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందరూ దయచేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దేశంలో ఎక్కడ కూడా కుల గణన చేయనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ కుల గణనతో పాటుగా 42% ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వారికి మరి మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి, అలాగే మంత్రివర్గం అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ పాలాభిషేకంలో మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా, మండల, గ్రామ నాయకత్వం అంతా పాల్గొని మరి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో కలలు కన్నాం, ఐక్యత లేకనో లేకుంటే ఏదైతేనేమి ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. 55% మరి పాపులేషన్ ఉన్నప్పటికీ సరైనటువంటి న్యాయం మరి ఎప్పుడు కూడా జరగలేదు. ఈసారి రేవంత్ రెడ్డి గారు
వారు మాకు 42% రిజర్వేషన్ కల్పించడం కొరకు సహాయశక్తుల కృషి చేసి మరి మన అందరికీ 42% రిజర్వేషన్ కల్పించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మా ప్రియతమ నాయకులు ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.